శృంగవరపుకోట మండల కేంద్రంలోని స్థానిక బ్రాహ్మణ వీధిలో వెలిసిన ప్రముఖ శ్రీ కోదండ సీతారామాలయంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. భక్తుల కొంగు బంగారమే నిత్యం ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లే స్వామివారి ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఆలయ గర్భగుడిలోని విలువైన వెండి, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సుమారు 10 లక్షలలో చోరీ సొత్తు విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోజులాగే రాత్రి పూజలు ముగించుకొని అర్చకులు ఆలయ తలుపులకు తాళాలు వేసి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్వామివారికి అలంకరించిన 3 తులాల బంగారం మరియు 3 కేజీల వెండి ఆభరణాలతో పాటు హుండీలోని నగదును కూడా అపహరించుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం. శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు తాళాలు పగిలి ఉండడం చూసి స్థానికులకు ఆలయ కమిటీకి సమాచారం అందించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రంగా గారి నాయకత్వం, ఆయన స్ఫూర్తి పొడుగు బలహీన వర్గాల వారికి, అంటే పేదలకి, ముఖ్యంగా పేదల పక్షపాతి రంగా గారు. ఏ ఒక్క వర్గానికో కాకుండా, ఏ ఒక్క కులానికో కాకుండా పేదల పక్షాన నిలబడి పేదల కోసమే ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలుసు. ఈవేళ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, చర్చించుకోవాల్సిన సందర్భం ఏంటంటే, ఆవేళ ఏ స్ఫూర్తితో అయితే ఈ రాష్ట్రానికి నాయకత్వం ఉండాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది అందరికీ ఉండాలి, ఆ క్రమంలో మనం బలమైన వాళ్ళగా ఉండాలనే ఉద్దేశంతో రంగా గారు ఏం చేశారు మనం చూసాం. ఈవేళ అదే స్ఫూర్తి, అదే నాయకత్వం స్పష్టంగా కోరబడింది. రాష్ట్రంలో సమతుల్యం దెబ్బతింది. రంగా గారి స్ఫూర్తి, నాయకత్వం, ఆయన యొక్క దృక్కోణం అది లేకపోవడం వల్లే ఈవేళ రాష్ట్రం ఎలా అయిందో మనం చూస్తున్నాం. అందరూ ఈవేళ ఇప్పుడు ఇంకెక్కువ స్మరించుకుంటున్నారు. రంగా గారు ఉంటే ఎలా ఉండేది, లేకపోతే రంగా రాధా మిత్ర మండలి బాగా యాక్టివ్గా ఉంటే ఎలా ఉండేది అనేది ఈవేళ ఎందుకు పెద్ద చర్చనీయాంశమైంది రాష్ట్రంలో. ఖచ్చితంగా ఈవేళ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రంగా గారి ఆయన దృక్కోణంలోనే, అంటే ఆయన